హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. గత కొద్ది రోజులుగా మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మనందరం మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే మనం ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే మనం చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగా మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే ఈ పాఠాలు అయితే చదువుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం 6వ తరగతిలోని 3వ పాఠమైనటువంటి భూస్వరూపాలు అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాఠం పేరు వచ్చేసి మనకి భూస్వరూపాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ లేదా ఏకరీతిగా కానీ లేదు. అనేక రూపాలలో ఎత్తు పల్లాలుగా ఉంది. కొన్ని చోట్ల ఉన్నతి చెందిన పర్వతాలు, అదేవిధంగా కొండలుగా అత్యధిక వాలుతోనూ, మరికొన్ని చోట్ల విశాలమైన పల్లపు ప్రదేశాలుగా ఉంది. మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటి మధ్య ఎత్తులో అంతరాన్ని గమనిస్తారు. దీనినే ఒక ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం అని అంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలుగా చెప్పవచ్చు. అవి 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 వచ్చేసి మనకి మైదానాలు. ఇక్కడ మనకి భూస్వరూపాలు 3 రకాలుగా చెప్పవచ్చు. 1 వచ్చేసి పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. ఇక్కడ చూసినట్లయితే మీరు అనేక కొండలను లేదా పర్వతాల శ్రేణులను చూసే ఉంటారు. పర్వతాలు అత్యధిక ఎత్తులను వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉండడాన్ని గమనిస్తారు. భారతదేశ పటంలో హిమాలయాలు, ఆరావళి పర్వతాలు, వింధ్య, సాత్పుర పర్వతాలను పరిశీలించండి. ఇవి మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు. సో ఇక్కడ చూసినట్లయితే మన రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నాగర్ కర్నూల్, భద్రాద్రి మరియు జయశంకర్ జిల్లాలలో చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న కొండల వరుసలు అక్కడక్కడ మనం చూడవచ్చు. ఇవి ఆదిలాబాద్, నిర్మల్లోని సాత్మల కొండలు. ఇక్కడ చూసినట్లయితే ఆదిలాబాద్, నిర్మల్లోని సాత్మల కొండలు, అదేవిధంగా మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలులోని బాలాఘట్ కొండలు, మహబూబ్ నగర్ నాగర్ కర్నూలులోని బాలాఘట్ కొండలు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలోని కందికల్ కొండలు మరియు జగిత్యాల జిల్లాలోని రాఖీ కొండలు. వీటిని పటంలో పరిశీలించవచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆదిలాబాద్ అండ్ నిర్మల్లో ఏం కొండలు ఉన్నాయంట? సాత్మల కొండలు. అదేవిధంగా మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలులో ఏం కొండలు ఉన్నాయంట? బాలాఘట్ కొండలు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో మనకి ఏం కొండలు ఉన్నాయట? అనంతగిరి కొండలు. పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలలో మనకి ఏ కొండలు ఉన్నాయి? కందికల్ కొండలు ఉండడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మనకి రాఖీ కొండలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు నోట్ అవుట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫర్దర్గా షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా దీన్ని చదువుకోవడానికైతే వీలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వాటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను, పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఇక్కడ ఇది నోట్అవుట్ చేసుకోండి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏంటి? దక్కన్ పీఠభూమి. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అని పిలుస్తారు. తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండుట వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా
అనడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ పీఠభూమి అంటే ఏంటంటాం మనము, దక్కన్ పీఠభూమి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎటు వాలి ఉందంట, తూర్పు సైడ్నకు వాలి ఉంది. తూర్పు సైడ్నకు వాలి ఉంది. ఏది, ఈ తెలంగాణ పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమి అనేది తూర్పునకు వాలి ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మరోవైపు మైదానాలు అనేవి సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలు. పెద్ద నదుల మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. ఇక్కడ మైదానాలు ఏ విధంగా ఏర్పడతాయి, పెద్ద నదులు మేట వేయడం ద్వారా అంటే ఒండ్రుతో ఈ ప్రాంతాన్ని కప్పి ఉంటాయి. దాని ద్వారా ఇవి మనకి మైదానాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. సింధు మరియు దాని ఉపనదులు ఏం చేశాయంట, పంజాబ్, ఒక నిమిషం, ఇక్కడ చూసినట్లయితే సింధు మరియు దాని ఉపనదులు ఏ మైదానాన్ని ఏర్పరిచాయి, పంజాబ్ మైదానాన్ని ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఇక్కడ గంగా నది ఎక్కడెక్కడ మైదానాలు ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఇక్కడ మనకి ఈ గంగా మైదానాలు అయితే కనిపించడం జరుగుతుంది. ఈ రెండు విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అని పిలవడం జరుగుతుంది. అంటే అక్కడ సింధు నది ఉపనదుల వల్ల ఏర్పడిన పంజాబ్ మైదానం, అదేవిధంగా ఇక్కడ గంగా నది వల్ల ఏర్పడిన అటువంటి గంగా మైదానాన్ని రెండింటి కలిపి గంగా సింధు మైదానం అని చెప్పడం అనేది జరుగుతుంది. తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అధిక ప్రాంతం వచ్చి మనకి తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇటు తూర్పు సైడు ఉండడం వల్ల ఇవన్నీ తూర్పు తీర మైదానంలోకి రావడం జరుగుతుంది. భారతదేశానికి పశ్చిమ తీర మైదానం ఉన్నది. భారతదేశానికి పశ్చిమ తీర మైదానం అంటే మనకి భారతదేశం ఇలా ఉందనుకుంటే ఇటు అంతా కూడా పశ్చిమ తీర మైదానం అని మనం చెప్పవచ్చు. ఏ రాష్ట్రాలు వీటి కిందికి వస్తాయో కనుక్కోండి అని ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ లాగా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. అక్కడ చూసినట్లయితే మనం భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైనవి వాటిని నైసర్గిక స్వరూపాలు అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే పీఠభూములు, మైదానాలు, పర్వతాలని మనం నైసర్గిక స్వరూపాలు అని పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం వివిధ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది. 35వ పేజీలో ఇచ్చిన పటం 1 చూడండి. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపునకు ప్రవహిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది కూడా తూర్పు వైపుకు వాలి ఉంది. ఇక్కడ చూసినట్లయితే జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు మనకి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలకు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండగా వరంగల్, కరీంనగర్ పట్టణాలు వచ్చేసి మనకి దిగువ తెలంగాణ పీఠభూమిలోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎగువ తెలంగాణ ఏమేమి ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పట్టణాలు వచ్చేసి మనకి ఎగువ తెలంగాణలో ఇవి మనకి ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇవి ఎగువ తెలంగాణలో ఉండడం జరిగింది. అంటే ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండడం జరిగింది. ఇక్కడ దిగువ తెలంగాణ పీఠభూమి వచ్చి వరంగల్, కరీంనగర్ జిల్లాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి రావడం జరుగుతుంది.
దిగువ తెలంగాణ పీఠభూమిలోకి రావడం జరుగుతుందని మీరు గమనించండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే ఇక్కడ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసినట్లయితే భూస్వరూపాల గురించి మరియు ఇక్కడి ప్రజల జీవన విధానం గురించి ఏ విధంగా ఉందో తర్వాత అధ్యయనంలో తెలుసుకుంటారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ పట్టికలో ఇచ్చినటువంటి ఒకసారి మీరు చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను వాటికైతే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకి తెలంగాణ పటం అయితే మనకి ఇది ఈ సైడు డార్క్ ప్లేస్ ఉన్నది. ఇదంతా ఎగువ తెలంగాణ పీఠభూమి అని చెప్పవచ్చు. ఇదంతా ఎగువ తెలంగాణ పీఠభూమి అని మనం చెప్పవచ్చు. ఇదంతా కూడా మనకి దిగువ తెలంగాణ పీఠభూమికి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎగువ తెలంగాణ దిగువ తెలంగాణ పీఠభూమిగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అయితే విభజించడం అయితే జరిగిందనమాట. ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డెల్టా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెల్టా. సో ఇక్కడ చూసినట్లయితే మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో గోదావరి, కృష్ణ రెండు నదులు ముఖ్యమైనవి. రెండు నదులు ఇక్కడ మనకి ముఖ్యమైనవి అని చెప్పడం జరిగింది. ఈ నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి గోదావరి నది ఎక్కడ మనకి తెలంగాణలోకి రావడం జరుగుతుందంటే నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవహిస్తుంది గోదావరి కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. ఇక్కడ మనకి డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి మనకి ఇక్కడ బంగాళాఖాతంలో ఈ గోదావరి నది అదేవిధంగా కృష్ణా నదులు అయితే కలిసిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రకంగా తూర్పు తీర మైదానంలో ఏర్పడిన రెండు త్రిభుజాకార డెల్టా ప్రాంతాలను పరిశీలించండి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం ఈ నదులు వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు అంటే హ్యూమస్ అంటే ఏంటంటే ఇక్కడ ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినవని అర్థం. ఇది కూడా ఒక బిట్టుగా మనకి రావడం అయితే జరుగుతుంది. హ్యూమస్ అనగా అని మనకి బిట్టు ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంటాయని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు అనేది ఏ విధంగా ఉంటుందంటే హ్యూమస్ అంటే ఏంది, ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడినదే ఈ హ్యూమస్ అంటే మనకి ఒండ్రు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ పటాన్ని మీరు ఇదొక డెల్టా ప్రాంతం అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ఇలా ఫ్లో అయ్యి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ పాయలుగా విడిపోయి మనకి ఇందులో బంగాళాఖాతంలో కలవడం అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి వీటినే మనం డెల్టాలని చెప్పవచ్చు. సో మనం కిందికి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి పటంలో కృష్ణా గోదావరి డెల్టా ఉపగ్రహ ఛాయాచిత్రం అంటే పైనుంచి ఈ ఫోటోని తీయడం వల్ల దీన్ని ఉపగ్రహ ఛాయాచిత్రం అని చెప్పవచ్చు అనమాట. సో ఇది డెల్టాలు ఏర్పరిచే ఇది పైన వచ్చేసి మనకి గోదావరి డెల్టా, ఇదేమో కృష్ణా డెల్టాలుగా మనం ఇక్కడ ఈ పటంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి మనకి చూడండి ఇదొక పాయ పాయలుగా ఇది మనకి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుందన్నమాట. ఇలా పాయలుగా కలవడాన్ని మనం డెల్టా అని చెప్పవచ్చు. సో
సో మనం కిందికి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఇదేమో దక్కన్ పీఠభూమి, ఇదంతా కూడా దక్కన్ పీఠభూమి అని చెప్పవచ్చు. ఈ రెడ్డుతో ఏదైతుందో ఇవన్నీ పశ్చిమ కనుమలు, ఇవి అన్నీ కూడా తూర్పు కనుమలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బంగాళాఖాతం, అదేవిధంగా ఇది అరేబియా మహాసముద్రం. సో ఈ విధంగా మనకి ఇదంతా కూడా ఈ మొత్తం పటాన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే మనం ఇది దక్షిణ భారతదేశం యొక్క ప్రధాన భూస్వరూపాలని ఇక్కడ మనకి పటం ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయని మైదానాలు అని, ఎల్లో కలర్లో ఉన్నాయని పీఠభూములని, రెడ్ కలర్లో ఉన్నాయని కొండలు, పర్వతాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మ్యాప్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈరోజు భూస్వరూపాలు అనే పాఠంలో మనం ఒక పార్ట్గా మనం ఇది తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూషన్లో భాగంగా కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.